నమస్తే, నేను మీ కుల్లంకుల రోహిత్. టు బి హానెస్ట్లీ, నా ముందు కూర్చున్న గెస్ట్ గురించి మాట్లాడాలి అంటే చాలామంది నేను సుమారు నేను ఒక 6 years నుంచి కుల్లంకుల ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పటి నుంచి బలా మీడియా వ్యూవర్స్ కానీ కుల్లంకుల అభిమానులు కానీ ఈ వ్యక్తితో మీ కాంబినేషన్ చూడాలని చాలామంది అడిగినారు. మోర్ దెన్ 100 people ఆఫ్ సబ్స్క్రైబర్స్ కానీ చాలామంది అన్న ఈ కాంబినేషన్ మిమ్మల్ని చూడాలి అనుకున్నారు. బట్ ఐ నెవర్ ఆస్క్ ఇంటర్వ్యూ ఫర్ గెస్ట్ని ఎప్పుడు అడగలేదు నేను. ఎందుకంటే నాకు ఆ గెస్ట్ నుంచే నాకు కాల్ రావాలి, నా కంటెంట్ చూసే రావాలి అనుకున్నాను. బట్ ఆ గెస్ట్ ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేసింది నేనే, వాళ్ళ అల్లుడిని లాంచ్ చేసింది నేనే. 2 నెక్స్ట్ లెవెల్ ఇంటర్వ్యూస్. బట్ వాళ్ళని త్రూ కూడా నేను ఎప్పుడు అడగలేదు అన్న మీ మామగారు ఇంటర్వ్యూ కావాలి లేకపోతే మీ నాన్నగారు ఇంటర్వ్యూ కావాలి అని అడగలేదు. బికాస్ రోహిత్ డజంట్ నీడ్ ఎనీ రికమెండేషన్స్. నాకు కంటెంట్ నమ్ముకుని ఉన్నాను. సో కంటెంట్ గల వ్యక్తిని చూసే ఆ కంటెంట్ గల నాయకుడు నన్ను పిలవాలనుకున్నాను. ఫర్ ద గాడ్ సేక్ ఐ గాట్ ఎ కాల్. ఎత్తలేదు బికాస్ అన్నోన్ నెంబర్స్ ఎత్తాను. బట్ ఐ గాట్ ఎ మెసేజ్ త్రూ మై బ్రదర్ అరుణ్ రెడ్డి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఐ షో యూ క్లియర్లీ. అన్న గుడ్ మార్నింగ్, కాల్ మీ అన్న అన్నారు. ఎక్స్ మినిస్టర్ మల్లారెడ్డి అంకుల్ ఈజ్ మాట్లాడతారు అనుకున్నారు. ఐ లిటరలీ షాక్. నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను, పక్కన పెట్టేసి ఇమీడియట్ సార్తో మాట్లాడాను. ఒకటే మాట్లాడినారు, రేపు రా కూర్చొని నీ కుల్లంకులు ఏందో చూస్తా ఉన్నారు. సో డెఫినెట్లీ హ్యాపీ. ఇప్పుడు నా ముందు కూడా కూర్చున్న వ్యక్తి మల్లారెడ్డి, ఒక మాస్ లీడర్. మల్లారెడ్డి అంటే ఎవరు గుర్తుపట్టరు బాస్. టు బి హానెస్ట్లీ సార్, మల్లారెడ్డి అంటే ఎవరు గుర్తుపట్టరు. మంత్రి మల్లారెడ్డి, మీరు మంత్రి అయిపోయి మరి ఇచ్చిపెట్టి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా మంత్రి మల్లారెడ్డి అంటున్నారు. సో మంత్రికి బ్రాండ్ అంబాసిడర్ మల్లారెడ్డి గారు. నిన్న మా అరుణ్ రెడ్డి కూడా అన్న మల్లారెడ్డి మాట్లాడుతున్నారు అంటే ఏ మల్లారెడ్డి భయ్య అన్న, అరే అన్న మంత్రి మల్లారెడ్డి గారు అన్నారు. అప్పుడు అనిపించింది ఇదిరా కావాల్సింది అనుకున్నాను. థ్యాంక్ గాడ్, దేవుళ్ళు విన్నారు, నా ముందు మీరు కూర్చోబెట్టారు సార్. ఐఎమ్ సో హ్యాపీ టు టేక్ యువర్ ఇంటర్వ్యూ సార్. టు బి హానెస్ట్లీ ఐఎమ్ నాట్ హియర్ టు ప్రమోట్ మల్లారెడ్డి గారు. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, నేను మల్లారెడ్డి గారు కూర్చోబెట్టి సార్ ఏదో పూలమీన ప్రమోషన్ చేయను, వాళ్ళ యూనివర్సిటీస్ గురించి మాట్లాడను, పర్సనల్ లైఫ్ హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ మల్లారెడ్డి గారు గురించి కుల్లా. దట్స్ ఇట్. ఐ వెరీ క్లియర్. బికాస్ ఈసారి ఈ మధ్య చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. మరి రోహిత్ ఏంది మళ్ళీ కూర్చొని అందరి మాదిరే కాదు, మనం సంథింగ్ డిఫరెంట్ కాబట్టి. సో ఐఎమ్ హియర్ టు షో ద హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ మల్లారెడ్డి గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఐఎమ్ సో హ్యాపీ సార్. చూసిరా సార్ నా ఇంటర్వ్యూలో? ఎప్పుడు నేను మా కొడుకుది ఒకటి చూసిన, మా అల్లుంది కూడా ఒక టైటిల్ చూసిన, అంతే. టైటిల్. ఐఎమ్ సారీ సార్, దాంట్లో మీ గురించి కొంచెం నెగిటివ్గా మాట్లాడినా, ఇబ్బంది అనిపిస్తే ఐఎమ్ సారీ. నాకేం అంతా నేను నెగిటివ్ అంతా పాజిటివ్ తీసుకుంటావు, అదే మీరు నచ్చింది సార్. స్ట్రైట్ అవే కొడతాము సార్. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, పోలీస్ కొడుకు పోలీస్ అయిపోతాడు, ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతారు. ఎలాంటి విద్య, ఒక ఎడ్యుకేషన్ నాలెడ్జ్ లేని మీకు, ఎడ్యుకేషనిస్ట్ మీ ఫాదర్ కాదు, మీ మదర్ కాదు, మీ ఫాదర్ పొలిటీషియన్ కాదు, మీ మదర్ సైడ్ నుంచి పొలిటీషియన్ కాదు, మీరు విద్యాని ఇటు పాలిటిక్స్ని ఎట్లా అచీవ్ చేసారు సార్? చూడు, నువ్వు అనేది దాంట్లో ఒకటి ఉన్నది, వకీల్ కొడుకు వకీల్ అవుతాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, పొలిటీషియన్ కొడుకు అది తప్పు. ఎవరన్నా కావచ్చు, ఇది పోటీ ప్రపంచం. మన టాలెంట్ అంతే, మన టాలెంట్ మనమే హీరో. ఇప్పుడు మొన్న అన్నావు మంత్రి మల్లారెడ్డి అన్నావు, ఆ మంత్రి పదవికే వన్నే తెచ్చిన నేను. అట్లా ప్రతి దానికి మనం పని చేసుకుంటూ పోతా ఉంటే దానికే వెన్నె వస్తుంది, దానికే ఇది వస్తుంది. కాబట్టి మనం ఎవ్వరు ఇప్పుడు మంగళవాడు ఉంటాడు, శాఖలోళ్ళు ఉంటారు, రజకులు, వాళ్ళు రజకుల పని చేయాలని ఏం లేదు. వాళ్ళ పిల్లలు వాళ్ళు కలెక్టర్ అవుతారు, ఇంజనీర్లు అవుతారు, సైంటిస్టులు అవుతారు. అంటే మీ దృష్టిలో విద్య లేనోడు విద్యా సంస్థ నడిపించొచ్చా? తప్పేముంది? ఇప్పుడు నాకేం, నేను ఇంజనీర్నా, ప్రొఫెసర్నా, డాక్టర్నా? ఎట్లా పాసిబుల్ అయితే సార్? నేనేం పాఠాలు చెప్తున్నా? నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి పొలాలు కొన్నా, డబ్బులు ఉన్నాయని చెప్పి బిల్డింగులు కట్టినా, మంచిగా విద్యా సంస్థలు బాగా నడిపించాలని మంచి టీచర్ని తీసుకొచ్చిన. మీ డ్రీమా సార్? స్కూల్స్ కి, పిల్లలు, కాలేజ్? ప్రతిదీ నా డ్రీమేనా. నా డ్రీమ్ అంటే నాది ఎప్పుడు నేను అనుకోలేదు. నా కళ కడతా, డ్రీమ్ కడతా, నేను కాలేజీలు పెట్టాలి, స్కూల్ పెట్టాలని డ్రీమ్ కూడా లేదు నాకు. పని చేసుకుంటా పోతున్నా, సక్సెస్ అయికుంటా పోతున్నా. సార్ మీకులాగా మీకన్నా డబ్బు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీకులాగా పొలిటీషియన్స్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పొలిటీషియన్స్ కి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళు లేని పాపులారిటీ, వాళ్ళ కాలేజ్ లేని పాపులారిటీ, వాళ్ళకి లేని పాపులారిటీ కేవలం మల్లారెడ్డి గారికి మాత్రమే ఎట్లా సాధ్యమైంది? అది ఇప్పుడు మల్లారెడ్డి అంటే ఎట్లా ఉంటాడంటే ప్రతి పనిలా, ఇప్పుడు కాలేజీ పెట్టినా, నేను చైర్మన్, ఎగ్జాంపుల్ మంత్రి ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నా, కానీ కాలేజీని వదిలిపెడతాం మనం అక్కడ పొలిటీషియన్కి వచ్చినాక.
నేను ఏ మంత్రి ఉండని, ఎంపీ ఉండని, ఎమ్మెల్యే ఉండని. మళ్ళా నాది ఎట్లా అంటే 50% పాలిటిక్స్, 50% కాలేజీ. నేను కాలేజీలో దిక్కెళ్ళే పేరు వచ్చింది, నేను రాజకీయంలోకి వచ్చిన. నాకు కాలేజీలో సరిగ్గా నడవకపోతే నేను మళ్ళీ ఈ రాజకీయం ఎట్లుంటుంది నాకు? సార్ డబ్బుతో పేరు వచ్చింది, డబ్బుతో అట్లాగా డబ్బుతో అది తప్పదు. ఇదే డబ్బు లేకుంటే మీకు మా చంద్రబాబు నాయుడు గారు మీకు ఎంపీ టికెట్ ఇచ్చేవాళ్ళు. ఎందుకు ఇయ్యడయ్యా? ఇదే డబ్బు లేకుంటే కేసీఆర్ గారు మీకు మంత్రి పదవి ఇచ్చేవాళ్ళు. తప్పు చెప్తున్నావు నువ్వు, రెండు కూడా తప్పు చెప్తున్నావు. నా దగ్గర కాలేజీలు, స్కూళ్ళు, విద్యా సంస్థలు, స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ ఉన్నారని ఆ రోజు చంద్రబాబు నాయుడు సంబంధం. నా వెనక స్టూడెంట్ పవర్ ఉంది, టీచర్ పవర్ ఉంది, పేరెంట్ పవర్ ఉంది. అదే నా బ్యాక్గ్రౌండ్. మరి పొలిటికల్ నాలెడ్జ్ లేదు కానీ బ్యాక్గ్రౌండ్ సరిపోతుంది. నీకు తెలియదు బాబు, బరోబర్ బాబు, నీకు ఎక్స్పీరియన్స్ లేదు. మీ వయసు అంత పెద్ద నా కొడుకు కంటే చిన్నోడు. సార్ నేను ఒక మాట, ఇప్పుడు పొలిటికల్ నాలెడ్జ్ లేని లీడర్లు పొలిటీషియన్స్ అయితే ఎట్లుంటారు సార్? పొలిటీషియన్ నాలెడ్జ్ అంటే పొలిటీషియన్ కు డిగ్రీ ఉంటుందా, ఓ క్లాస్ ఉంటుందా? మినిమం అవేర్నెస్ ఉండాలి సార్. మరి మీరు నా అంతకంటే ఎక్కువ, నేను ఇంత పెద్ద విద్యా సంస్థలు నడుస్తున్నా, అంతకంటే అవేర్నెస్ ఏం కావాలి పొలిటీషియన్లో? అంటే విద్యా వ్యవస్థ ఎవరికున్నా చెప్పి, ఇప్పుడు రాజకీయ నాయకులకు నా వెనుక విద్యా సంస్థలు ఉండే పట్టుకనే కదా నాకు ఇదంతా వచ్చింది. చూసే నాకు సీట్ ఇచ్చారు. మిమ్మల్ని మీరు చాలా ఎక్కువ ఎందుకు ఊహించుకుంటారు సార్? మీరు నేను ఊహించుకుంటలేను, అంత ఫేమస్ అయిపోయినా. నేను ఊహించుకునే దానికంటే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. సార్ మీ దృష్టిలో ఫేమస్ అంటే ఏంటి సార్? నాకు మీ దృష్టిలో ఫేమస్ అంటే ప్రజలల్లో ఆదరణ, ఎక్కడ కూడా రెస్పెక్ట్. ఇక్కడ చూడు మల్లారెడ్డి సార్ పోతాడు, మల్లారెడ్డి సార్ పోతాడు, పాలమ్మిండు, పూలమ్మిండు, ఆయన కాలేజ్ పెట్టిండు. అట్లా డైలాగ్స్ కాదయా, పనితనం తోటి. సార్ బయట మల్లారెడ్డి గారు మీరు ఇన్ని వ్యవస్థలు నడిపించినారు, ఇంతమందికి విద్యార్థులకి మీరు విద్యను అందించినారు, కానీ మీ చెయ్యి చాలా పెద్దది. మల్లారెడ్డి గారు అంటేనే ఒక బ్రాండ్, యువర్ టాల్ లీడర్. మరి మీకు బయట ఒక్క విద్యార్థికి కానీ ఒక సాయం చేయరు, ఒక్క పర్పస్ ఒకరు ఏదో సాయంతో వస్తే మీరు ఇక గట్టిగా మాట్లాడారంటే అరే మల్లారెడ్డి గారు పిల్లికి బిచ్చం పెట్టాడు రా భయ్ అంటారు. మరి దానికి మీ మాట ఏంటి సార్? చూడు, పిల్లికి బిచ్చం పెట్టాడంటే కాదు. నా దగ్గర 500 ఎకరాలలో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. తెలంగాణలో మోస్ట్ విద్యా సంస్థలు, పెద్ద విద్యా సంస్థ. ఇప్పుడు నా దగ్గర 3 యూనివర్సిటీలు ఉన్నాయి. ఇండియాలోనే నేను బిగ్గెస్ట్ 3 యూనివర్సిటీలు నడిపించే అధిపతిని నేను. ఇంత ఫేమస్ మనిషి, ఇంత పాపులర్ మనిషి, ఇన్ని యూనివర్సిటీలు ఉన్న మనిషి లేడు ఇండియాలో. మరి నువ్వు ఇంతకుముందు చెప్పినావు కదా, నేను ప్రొఫెసర్ను కాదు, టీచర్ను కాదు, డాక్టర్ను కాదు, అయినా 3 యూనివర్సిటీలు అన్ని విద్యా సంస్థలు నడిపిస్తున్నాను. మెడికల్ ఉంటుంది, ఇంజనీరింగ్ ఉంటుంది, అందరికీ నడిపిస్తున్నాను. పర్ఫెక్ట్ పోతుంది. ఎందుకు పోతుంది? అది ఎట్లా పోతుంది? దాని వెనుక కృషి, పట్టుదల, శ్రమ, హోంవర్క్ ఇవన్నీ పర్ఫెక్ట్ ఉంటే, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని రోజు చూస్తూ ఉంటే అదంతా నడుస్తుంది సార్. ఆబ్వియస్లీ. బట్ మీరు ఎందుకు సాయం చేయట్లేదు? ఇండియాలో బాబు, నీకు ప్రపంచంలో అన్నిటి దానాల కంటే గొప్పదానం ఏది? విద్యాదానం. అది నేను చేస్తున్నా. ఫ్రీగా చేస్తున్నా సార్. ఫ్రీగా అంటే జీతాలు అడిగి ఇస్తావు? ఎవడు ఇవ్వాలి జీతాలకు? 10,000 మంది టీచర్లు ఉన్నారు. మరి చూస్తాక నెల వస్తుంది. ఎవడు ఇవ్వాలి టీచర్లు? నేనేం గవర్నమెంటా? నేను బయట 4 లక్షలకు చెప్తే ఫీజు, నేను 2 లక్షలు 50% చెప్పి నేను న్యాయం చేస్తున్నా. పెద్ద పెద్ద ప్రపంచంలో పెద్ద పెద్ద యూనివర్సిటీలలో చెప్పే చదువు సగం ధరకు చెప్తున్నా. అది దానం కాదా? గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ తోటి నా తన పిల్లలు చదువుకుంటున్నారు ఫీజు లేకుండా. అది కాదా విద్యాదానం? నేనేం కమర్షియల్ నడిపిస్తున్నా? మీ అల్లుడు గారు అరుంధతి అండ్ హాస్పిటల్ తోటి ఎంతో మందికి వైద్యం అనేది చాలా ఫ్రీగా చేసేసారు. గొప్ప మనసున్న దేవుడు సార్. నేనే ఓపెన్ చెప్పుకుంటా. నేను ఎన్నో సందర్భాల్లో ఫోన్ చేస్తే పంపించినాడు. మీకు మల్లారెడ్డి హాస్పిటల్ ఉంది, మీకు ఎంతమంది ట్రీట్మెంట్ ఫ్రీగా చేసారు సార్? నీకు తెలియదు. కరోనా టైంలో చెప్తా. ఇప్పుడు నా దగ్గర రోజు 1000 మందికి ఫ్రీ భోజనము, ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ ట్రీట్మెంట్స్, ఫ్రీ లెక్క. అది పక్కకు పెట్టు. నాకు నెలకు 150 మంది డెలివరీస్ అవుతాయి. నా దగ్గర 150 మందికి 3 months కాగానే, ప్రెగ్నెంట్ కాగానే ప్రతి మహిళా సోదరిమణికి రిమైనింగ్ 6 months చెకప్ ఫ్రీ, టెస్ట్ ఫ్రీ, డెలివరీ ఫ్రీ, నార్మల్ డెలివరీ. అది కాకుండా డెలివరీ అయినాక 5,000 రూపాయలు మేము ఇస్తాం. మన కేసీఆర్ కిట్ లెక్క, కేసీఆర్ లెక్క 12-13 వేలు ఇస్తుండే కదా, అట్లా 5,000 రూపాయలు ప్రతి పుట్టిన బిడ్డకు మేము ఇప్పటికీ సీఎంఆర్ పేరు మీద ఇస్తాం. వాస్తవం సార్. నీకు నమ్మకపోతే ఊకో. మరి ఇదెందుకు ప్రమోషన్ ఏం చేయట్లేదు సార్? మరి అవన్నీ మేము ప్రమోషన్ చెప్పుకోము, పోతుంది అది. ఇంకోటి, కేసీఆర్ కిట్ మాదిరిగా 1,200 రూపాయలు సాపును, టవలు ఇవన్నీ కూడా కలిపి 1,200 రూపాయలు బేబీకి ఇస్తాం మేము. ఇప్పుడు కూడా
ఎప్పుడో ఇచ్చింది కాదు, ఇప్పుడు కూడా ఫ్రీ. ఇప్పుడు కూడా గవర్నమెంట్ బంద్ చేసింది మా కేసీఆర్ పోయినాక, కానీ మేము మా హాస్పిటల్ ఇప్పటికి కూడా ఇస్తున్నాం. ఓకే సార్, మీరు పొలిటీషియన్నా బిజినెస్ మ్యానా? 2 3 మూడు ఇంకోటి ఏది మరి సార్? ఫస్ట్ బిజినెస్ మ్యాన్, తర్వాత కాలేజీలు స్కూళ్ళు. అదే పొలిటీషియన్, ఐ మీన్ బిజినెస్ అంటే ఐ మీన్ ఇట్స్ కమ్స్ కాదు, బిజినెస్ వేరు పొలిటీషియన్ వేరు. మీరు చేసేది విద్యాదానమే కదా సార్? అరే చెప్పేది వ్యాపారం కాదు, విద్యాదానం చెప్పేది. ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ లిస్టు నీకు 3 రకాలు ఉంటుంది. నేను ఫస్ట్ బిజినెస్ మ్యాన్, పూలు అమ్మినా, పాలు అమ్మినా, బోర్వెల్ నడిపించినా, చిట్ ఫండ్ నడిపించిన, మంచి అడ్మినిస్ట్రేటర్ ఉన్నట్టు. ఆ తర్వాత స్కూళ్ళు పెట్టినా, కాలేజీలు పెట్టినా, ఆ తర్వాత మంచిగా ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా. 3 డిఫరెంట్ రంగాలు. ఫస్ట్ బిజినెస్ మ్యాన్, తర్వాత స్కూళ్ళు కాలేజీలు పెట్టినా, తర్వాత పొలిటీషియన్, రాజకీయ నాయకుడు. 3 పడవల ప్రయాణం చేస్తున్నారు మీరు. చెయ్యాలి, మనిషి యజ్ఞానికి మల్టిపుల్ చేస్తానయా. నేను అప్పుడు కూడా చిన్నప్పుడు మల్టిపుల్ బిజినెస్లు చేస్తాను. ఒకదాని మీద ఫోకస్ ఉంటే బాగుంటాయి కదా సార్. 3 మీద ఒక్కటి కాదు, అన్ని సక్సెస్ అన్ని. ఇప్పుడు నేను స్కూల్ నడిపిస్తున్నా, ఇటు రాజకీయంలో ఉన్నా, 2 సక్సెస్ఫుల్ ఉన్నా. చాలా మందికి సాధ్యం కాదు అది. అరే నేను ఆనెస్ట్లీ స్పీకింగ్, మీకు ఓటమి అంటే తెలియదా సార్? మీకు తెలుసు. నువ్వు కరెక్ట్గా ఓటమి అంటే చూడు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి. ఓటమి అనేది తెలియదు. ఎందుకు తెలియదు అంటే మనం దాని తగ్గట్టుగా పర్ఫెక్ట్గా రాత్రి పగలు ఆలోచన చేసి, హోంవర్క్ చేసి, ప్లానింగ్ చేసుకొని ఏ పని చేసినా ముందుకు పోతాం. కాబట్టి 99% సక్సెస్. సార్ సక్సెస్ అంటున్నారు కాబట్టి, మీ వియ్యంకుడు మరి రాజశేఖర రెడ్డి గారు మామగారు మీకు అత్యంత సన్నిహితులు, బిఫోర్ మ్యారేజ్కి ముందు స్నేహితులు. మీరు వాళ్ళ కాలేజ్ ఫస్ట్, వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ స్టార్ట్ అయింది, వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు పెట్టినారు. కానీ వాళ్ళు ఎందుకు సక్సెస్ కాలేదు, మీరు ఎందుకు సక్సెస్ అయినారు? వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు నీకు తెలియదు. ఇప్పుడు సక్సెస్ మీకున్న యూనివర్సిటీస్, మీకున్న బ్రాండ్ మరి లక్ష్మారెడ్డి కాలేజ్కి ఎందుకు ఉండదు? ఒకరికి 10 ఉంటాయి, ఒకరికి 3 ఉంటాయి, ఒకరికి 20 ఉంటాయి. ఇప్పుడు నేనున్నా, మేము మా ఇంట్లో 3 అన్నదమ్ములం. ఒకరికి 3 కాలేజీలు ఉన్నాయి, ఒకరికి 2 కాలేజీలు ఉన్నాయి, నాకు 15 కాలేజీలు ఉన్నాయి. మా సొంత అన్నదమ్ములం, ఒక తండ్రి, ఒక ఇంట్లో. గోపాల్ రెడ్డి గారు మీకు మా తమ్ముడు. అట్లా దానికి ఎవరు ఎట్లా పని చేసుకుంటే, ఎవరు టాలెంట్, ఎవరు స్కిల్, ఎవరు ప్రమోషన్, ఎవరు అదృష్టం, ఎవరు ఫేమస్, వాళ్ళదే. సార్ ఫేమస్ అంటున్నారు కాబట్టి అనిల్ అంబానీ అంటారు, కానీ హైదరాబాద్కి వస్తే మాత్రం మల్లారెడ్డి అంటారు సార్. అది కాదు, హైదరాబాద్కి వస్తే మల్లారెడ్డి అంటారా, ఇంకో తానికి పోతే పుల్లారెడ్డి అంటారా, తర్వాత విషయం. అనిల్ అంబానీ కూడా వాళ్ళ ఇంట్లో కూడా చెప్తాం, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ తండ్రి సమానం ఆస్తి ఇచ్చాడు. అనిల్ అంబానీ డౌన్ అయిపోయాడు, ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే కుబేరుడు అయిపోయాడు. మళ్ళీ అంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది? అన్నదమ్ములు అవుతారు, అట్లా వస్తుంది. ఇప్పుడు మీ 3 తమ్ముళ్ళలో కూడా మీరే టాప్ ఉన్నారు కదా సార్. మరి టాప్ అంటే ఎవరు చేసుకుంటే వాళ్ళు, రేపు మనం డౌన్ కావచ్చు, వాళ్ళు ఇంకా టాప్ కావచ్చు, ఇదంతా పోతుంది. నేను ఇప్పుడు ఏజ్ అయిపోయింది 72 ఏళ్ళు, వాళ్ళేమో 54 సార్ ఏజ్ అయిపోయింది. అరే వాళ్ళు ఇంకా టైం ఉంది కదా. 72 ఇయర్స్ మీకు? 72. మీకు 72 అంటే కేసీఆర్ కన్నా పెద్దవారు మీరు. అవును, 6 ఏళ్ళు పెద్ద. ఆయన కన్నా మీరే గట్టికున్నారు కదా సార్? ఆయనకు ఇంకా గట్టికున్నాడు, నీకు తెలియదు. అందుకే ఫామ్ హౌస్ ఉంటారు సార్. మంచిగా ప్రశాంతమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం, పర్ఫెక్ట్ ఉన్నాడు ఏది ఆయన ఉంటారు. మీరేమో ప్రశాంతమైన వాతావరణం లేకుండా పొద్దున లేసే విద్యార్థులు, మళ్ళీ సమస్యలు, మేడ్చల్ సమస్యలు ఇవి తిరుగుకుంటా ఇంకా స్ట్రాంగ్ ఉన్నారు మీరు. ఏం తింటారు సార్? ఈ 72 సంవత్సరాల గబ్బర్ సింగ్ పాటలేదు సార్, మీ డాన్సులు ఏంది, ఆ డైలాగులు ఏంది? ఉండాలి కదా. పిల్లలు, స్టూడెంట్స్, ఆర్గనైజేషను, మన హెల్త్. ఇప్పుడు చాలా విద్యా వ్యవస్థలకి మొన్న ఒక, ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్, ఒక కాలేజ్కి ఒక సూపర్ స్టార్ అల్లు అర్జున్ని బ్రాండింగ్ పెట్టుకున్నారు. ఇక మీ కాలేజ్కి మీరే బ్రాండ్ అంబాసిడర్స్. నేను నా కాలేజీకి కాదు, రాజకీయంలో కూడా నేనే బ్రాండ్. సార్ కానీ మీరు సక్సెస్ అయినట్టు, మరి మీ కొడుకుని ఎందుకు సక్సెస్ చేయలేకపోయినా సార్? వాళ్ళకి ఇంకా టైం ఉంది. టైం లేకుండానే ముందా మీరు? తండ్రి ఉన్నప్పుడు కొడుకులు అంతా ఎదుగా, నేనే ఫేమస్ ఉన్నప్పుడు కొడుకులు అంత ఫేమస్ కారు, ఎందుకంటే కాలేరు వాళ్ళు. ఇంకా తండ్రి సాడి పిల్లలు లెక్క ఉంటారు. ఎందుకు ఉంటారు సార్? ఉంటారు, అది అంతే డిసిప్లిన్ సిస్టమ్. మీ అల్లుడిని ఎమ్మెల్యే చేసేసినారు, మరి కొడుకుని లాస్ట్ మినిట్ వరకు ఇటు తిప్పిరు, ఇటు బీజేపీ తిప్పిరు, ఇటు టీఆర్ఎస్ తిప్పిరు, లాస్ట్కి బీజేపీ కూడా తిప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ ఫెయిల్యూర్ అయింది సార్ మీరు? అంటే వద్దనుకున్నాడు. వద్దనిందే నాకు ఇంటర్వ్యూ ఇస్తారు సార్, చెప్పండి. అవును, నేనేం చెప్తున్నా, వాడు చిన్న పిల్లగాడేం కాదు. ఈస్ 45. బట్ ఈ లుక్స్ యంగ్ సార్, మీలాగానే. 45 చిన్న ఏజ్ కాదు. వాళ్ళ జతోళ్ళు ఇద్దరు 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యారు, ఎమ్మెల్యేలు కూడా అయ్యారు 2 సార్లు. వాని ఏజ్ వాళ్ళు. వాడిని మనం తిప్పితే తిరగడు, నిలబడితే నిలమనడు. వాని ఇష్టం, వాని చాయిస్.
కానీ మీ ఆలోచనలు ఉండే కదా సార్ ఎంపీ చేయాలని. ఉంటుందా? నా ఆలోచనలు ఫాలో అవుతాడు, మళ్ళీ ఒక్కోసారి ఫాలో కూడా కాకపోవచ్చు. అంటే మీ వల్ల నేను ఇప్పుడు నా ఇంట్లో కూడా లేడు కదా. లేదు మీరు సపరేట్ ఆ, ఉంటున్నారు మరి కాదు సార్. ఇప్పుడు మీరు అనుకుంటే నా థింకింగ్ వేరు, వాళ్ళ థింకింగ్ వేరు, నా ఆలోచనలు వేరు, వాళ్ళ ఆలోచనలు అరే వేరు. ఇంత పవర్ సెంటర్ పెట్టుకొని ఆ భద్రాన్ని ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ వేసింది సార్. అది ఆయన ఇష్టమయ్యా, నువ్వు అడిగినావు కదా, నాకంటే ముందు ఆయననే ఇంటర్వ్యూ చేసినావు కదా. బస్ అయితే నా ఆలోచన ఉండే సార్. నువ్వు పెద్దగా చూడు, పిల్లలు పెద్దగా అయ్యేదాకా, చదువుకునేదాకా, పెళ్ళేదాకా తల్లిదండ్రుల ఫాలోవర్స్ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం ఉంటుంది, అది వాళ్ళ లైఫ్, ఓన్ లైఫ్, వాళ్ళ సిస్టమ్ వాళ్ళది అంతా అంతే. రాజకీయంలోకి పోవాలన్నా, ఏ పార్టీలోకి పోవాలన్నా, ఎన్ని ఉండాలో వాళ్ళ ఇష్టం. ఒక కాడికి చెప్తాం మన అంటే మీ మాట వినలేదు సార్. ఆ మాట ఎందుకు వినడు? ఇప్పుడు కూడా వింటాడు, ఇప్పటికి కూడా కానీ ఉంటాడు. ఎందుకు మరి ఫెయిల్యూర్ అయినా చూడు, ఫెయిల్యూర్ కాలేదయా, నిలబడలేదంటే విడ్రా అయింది. మీరే వద్దనుకున్నాను అనుకుంటా కదా సార్. ఏదని అనుకో, నేనే వద్దనుకుంటే డ్రాప్ అయింది అనుకో, అట్లా అని చెప్పేసి ఈటల అందరు గారు గెలిపించినారు కదా. అదే ఏదని అనుకోవా, అయిపోయింది కదా, జరిగిపోయింది కదా. జరిగిపోయింది కదా సార్. ఇప్పుడు జరిగిపోయిందని వదిలేసేయి. చాలా మంది ఏమన్నారు అంటే ఖచ్చితంగా భద్రాన ఉంటే గెలిచిటోడు అనే మాట వచ్చింది. ఎవరైనా అంటారు, ఎన్టీ రామారావు ఉంటే గెలిచేటోళ్ళు, వాళ్ళు ఉంటే గెలిచేటోళ్ళు, వాళ్ళు చెప్తారు. పబ్లిక్ తప్పు లేదా, వాళ్ళు బతకలేరు కాబట్టి మీ వాళ్ళు లైవ్ లో ఉన్నారు కదా సార్. ఎందుకు కానీ ఇంకా ఫ్యూచర్ కూడా ఉంది కదా సార్. ఈటల అందరు గారు మీరు అవుట్ రైట్ సపోర్ట్ చేసి గెలిపించినారు. సరే ఏదని అనుకో, గెలిచిండు ఆయన బస్. సార్ మీ కాన్స్టిట్యున్సీ లో ఆయన మీరు ఎంపీగా చూడాలనుకుంటున్నారు సార్. అది మీ సీట్ కదా. నేను ఆయన నాకు సంబంధం లేదు, ఆయన పార్టీ వేరు, నా పార్టీ వేరు. కానీ ఒక సందర్భంలో ఒక మీటింగ్ లో మాత్రం మేమే గెలుస్తున్నావు ఒక వీడియో చెక్కలు కొట్టింది కదా సార్ మీతోనే. చెక్కలు కొడుతుంది కదా, నేనే అన్నది. మీరే ఎందుకన్నా అంటే ఆయన బెస్ట్ ఫ్రెండ్. ఆయన నేను ఇద్దరు మినిస్టర్లు ఉన్నాం టీఆర్ఎస్లో. సడన్గా ఫంక్షన్లో కలిసాడు. ప్రతి మనిషికి, కలిసిన మనిషికి శుభాకాంక్షలు ఏమని చెప్తావు? నువ్వు ఓడిపోతావని చెప్తావా, గెలుస్తావని చెప్తావా? ఆల్ ది బెస్ట్ అని చెప్తాను నేను. అంతే కదా. మరి మీరేం నాకు ఆల్ ద బెస్ట్ రాకనే నువ్వు గెలుస్తున్నావు అన్నా అని చెప్పిన. ఎందుకంటే పబ్లిక్ చూసిన కదా, ఓటర్స్ నాడి చూసిన, వే చూసిన, నీదే కనిపిస్తుంది. పాపం రాజారెడ్డి పరిస్థితి, రాజారెడ్డినా కంటెస్ట్ చేసిన పోతుందా? అందరు ఇప్పుడు నిలబడ్డ నలుగురు నిలబడితే ఒకటే గెలుస్తాడు కదా, నలుగురు గెలుస్తారా? గమ్మతున్నది నీది. కానీ మీరు అవుట్ రైట్ సపోర్ట్ చేసింది సార్. సపోర్ట్ కాదు, గెలిచే సూచనలు ఉన్నాయి, గెలుస్తున్నట్టు గాలిందని చెప్పిన, నువ్వే గెలుస్తున్నావు అని చెప్పిన. భద్రన్న పరిస్థితి మాట్లాడితే అవునన్నా కాదన్నా మహేందర్ రెడ్డి అని గురించి మాట్లాడదాం సార్. మహేందర్ అన్న నాకు బాగా నచ్చింది ఏంటంటే సార్, కొడుకుల్లో ఒక డిసిప్లిన్గా మెచ్చినారు సార్. ఇప్పుడు ఏ మంత్రి అయినా మంత్రి కొడుకుల మీద మినిమం ఒక అలిగేషన్స్ వస్తాయి, భూ కబ్జాలో, లేకపోతే ఈ అమ్మాయిని చెడాయించడో, లేకపోతే ఇది చేస్తున్నాం, న్యూసన్స్ వస్తుంటాయి, స్కామ్లు. కానీ రెండు రాష్ట్రంలో మల్లారెడ్డి గారి కుమారుల మీద 0 అలిగేషన్స్ ఉన్నాయి. ఎక్కడొకటి ఉండొచ్చు. నేను టు బీ హానెస్ట్లీ మీ పొగడతలేను, అసలు తెర మీదకి రారు, మీది ఎక్కడ మిస్యూజ్ చేసుకోరు. మరి అలాంటి వాళ్ళని మీరు ఎందుకు తెర మీదకి తీసుకురావట్లేదు? ఇప్పుడు మహేందర్ అని ఉన్నాడు, ఇప్పుడు అవునా, ఇప్పుడు మీ వయసు నిమిత్తము మీరు రెస్టింగ్ పీరియడ్, మహేందర్ అని ఎందుకు మేడ్చల్గా మీరు ఎందుకు ప్రకటించారు? నేను రెస్టింగ్ పీరియడ్ లేనని వాళ్ళు ఊహించుకొని ఇంకా వాళ్ళు రెస్టింగ్ పీరియడ్ ఉండరు. ఏం సార్ ఏమన్నా ఇది మీరు త్రివిక్రమ్ మీ దగ్గరకు వస్తారా, మీరు త్రివిక్రమ్ దగ్గర పోతారా? ఏదని అనుకో. కానీ వీళ్ళని మహేందర్ ఎప్పుడు చూడొచ్చు సార్? పెద్ద మహేందర్ రెడ్డి గారిని మన ఇన్వెస్టర్లు ఎప్పుడు ఉందో, రాజకీయంలో వారసులు ఉండరు, యాది పెట్టుకో. తండ్రి వారసత్వం ఇప్పుడు కాలేజ్ ఉంది, నా తర్వాత వాడు చైర్మన్ అవుతాడు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే అన్నారు వారసత్వం ఉండదన్నారు. మరి ఎట్లా వస్తుంది సార్? చెప్పేదాకి నువ్వు అంత తొందర పడకున్నావు. వారసత్వం అంటే ఇప్పుడు నా ఆస్తి, ఇప్పుడు నా కాలేజ్ ఉంది, నా తర్వాత ఎవడు ఉంటాడు? వాడు. రాజకీయంలో వారసత్వం ఉండదు. వాడి అదృష్టం, వాడు ప్రజాసేవకు చేస్తాడా, ఎట్లా చేస్తాడా, ఉంటారా లేదా? ఇప్పుడు ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతాడా, మంత్రి కొడుకు మంత్రి అవుతాడా? రాదు, కష్టం. వాళ్ళు పోతా ఉంటే అది ఎట్లా ఉంటే అట్లా అవుతుంది అంతే. భూమి ఉందనుకో, నా తర్వాత పట్టావా ఆయనకు వస్తుంది. రాజకీయం అట్లా కాదు కదా. రాజకీయం అనేది వారసత్వం కాదు, వెరీ క్లియర్ చెప్పినారు. వన్ పొటెన్షియల్టీ బట్టి అతను బట్టి ఉంటుంది, అంతే, వాళ్ళ టాలెంట్ బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఇది మైండ్ మంచిగా గుర్తుపెట్టుకోండి సార్. నేను మళ్ళీ ఎండింగ్ అడుగుతాను సార్. 2000 మీరు యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ విత్ టీడీపీ, ఎంపీ అయినారు, ఎమ్మెల్యే, టీఆర్ఎస్లో ఎమ్మెల్యే అయినారు, మంత్రి అయినారు. ఒక మనిషికి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారు, ఎమ్మెల్యే అవుతారు. మంత్రి కావాలనుకుంటే మంత్రి అవుతారు, ఎంపీ కావాలనుకుంటే మీరు అన్నీ అయిపోయినా సార్. వాట్ నెక్స్ట్ సార్? ఇంకా ఇప్పుడు నాకేం లేదు, 2 సేవలు చేయాలనుకుంటున్నా. ముఖ్యమంత్రి కాదు, ఒకటి ప్రజాసేవ, ఒకటి మంచి వరల్డ్ క్లాస్ డాక్టర్లు ఇంజనీర్లు తయారే అనుకుంటా. ఆల్రెడీ చేస్తారు కదా సార్. అవే 2 ఇంకా బాగా చేయాలి, ప్రపంచం తగ్గట్టు. ఇప్పుడు ఇండియా లెవెల్ చేస్తున్నా, అప్పుడు ప్రపంచం తగ్గట్టు చేయాలి సార్. ఇప్పుడు నేను ఒక మాట అంటే సార్, ఇది వెరీ క్లియర్గా నేను దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను సార్. రెడ్డి కమ్యూనిటీలో యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఫైనాన్షియలీ, ఫేమ్, నేమ్, బ్రాండ్ విషయంలో టాల్ పిల్లర్.
ఇంకా ఈ వెలుమలని ఇంకా ఆ చంద్రబాబు నాయుడులని పొగుడుతూ మీరు ఎన్ని సంవత్సరాలు మీరు ఇంకా రాజకీయం చేస్తారు, ఊడికేం చేస్తారు? పొగుడుతూ అంటే యూ హ్యాడ్ యువర్ ఓన్ పవర్ సార్. పార్టీ నడిపించేంత స్తోమత స్థితిగతి మీకుంది, పార్టీని ఎస్టాబ్లిష్ చేసేంత ఫైనాన్షియల్ మీరు ఉన్నారు. ఇంకా మీరు వాళ్ళని వీళ్ళని ఇప్పుడు బాబు 2009లో బాబు గారిని పొగిడిరు, మీ హీరుడు సూర్యుడు అన్నారు. మళ్ళీ 2014 వీరుడే సూర్యుడే ఆయన కూడా, మా కేసీఆర్ పొగిడిరు కదా, ఆయన కూడా వీరుడు సూర్యుడే. మరి రేవంత్ రెడ్డి ఎందుకు తిట్టిరు? మరి ఒక గూటి పక్షులు మీరు. నన్ను ఎవరైనా తిడితే నేను తిడతా. గంతగానే మాట సరే సాలే, ఆయన నన్ను తిట్టిండు ఫస్ట్, మీకు తెలియదు అది. తెలుసు సార్, ఆయన ఆ విధంగా తిట్టలేదు సార్. అవన్నీ ఆయన నన్ను తిడితే నేను తిట్టిన అంటే ఆ మాట అంటారు సార్. నన్ను తిడితే నేను తిట్టినా తిట్టి సార్. అయితే మీరు ఏదైనా అవన్నీ కానీ నెక్స్ట్ చెప్తా. ఇప్పుడు తిట్టిర్రు, అదే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి హోదాలో మీ మనవరాలు పెళ్లికి పిలిచి మీ మనవలతోటి కాలు మొక్కించుకున్నారు. జనాలు పిచ్చోలా సార్? జనాలు పిచ్చోళ్ళు కాదు. మా ఇంట్లో పెద్దలకు మర్యాద ఇస్తాం. పిల్లలు వచ్చిండ్రు, సీఎంగా హోదాలో వచ్చిండు ఆయన. వస్తే మా మన్మరాలు ఒక్కళ్ళిద్దరు మొక్కిర్రు. వాళ్ళని చూసి మా ఇంట్లోకి ఎవరు వచ్చినా పెద్దలు వస్తే మొక్కుతారు మా మీ దగ్గరుండి మొక్కిరని చెప్తున్నా కదా నేనే. అందరు చూసిరు కదా, నువ్వు చూసేది ఏంది? అందరు చూసిరు కదా. పెద్దలకు మర్యాద ఇచ్చేది అది మా సిస్టమ్. వాళ్ళు ఎవరైనా ఉండని, మా ఇంటికి వచ్చిన వాళ్ళకు, మా పెళ్లికి వచ్చిన వాళ్ళకు పిల్లలు ఆశీర్వాదం తీసుకుంటారు, మొక్కి. సరే, ఇప్పుడు మీరు పత్రిక ఇస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చినారు. వచ్చిన తర్వాత మర్చిపోయారా సార్ ఈ తిట్టుకుంటూ? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మర్చిపోయారు, మేము మాత్రం మర్చిపోలేదు సార్. మీరు మర్చిపోకపోయా, నిన్ను కూడా మర్చిపోమంటుడు. నీకు సంబంధం ఏంది? మాకు సంబంధం రాజకీయంలో ఎట్లుంటది గుర్తా నీకు? ఎప్పుడు పర్మనెంట్ శత్రువు ఉండడు, పర్మనెంట్ మిత్రుడు ఉండడు. నాకంటే ఎక్కువ తిట్టుకున్న వాళ్ళు ఆ పార్టీలో కూడా ఉన్నారు, కాంగ్రెస్ లో. వాళ్ళంతా ఏకమై మినిస్టర్లు అయి క్యాబినెట్ లో కూర్చొని తిరుగుతున్నారు. మైట్ బి ఆ తిట్టడం ఒకటే మీరు కాంగ్రెస్ పార్టీలో పోవడానికి బ్రేక్ పడి ఉండొచ్చా సార్? బ్రేక్ కాదు బాబు, నేను మోస్ట్ పాపులర్ పని చేసేటోళ్ళం మేమంతా. మాకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మాకు కేసీఆర్ నన్ను మినిస్టర్ చేసాడు. నా జీవితంలో ఎవరు మినిస్టర్ చేయలే, ఆయన ఒక్కడే నన్ను మినిస్టర్ చేశారు. మీరు ఒకసారి కట్టేసారు కాబట్టి మీరు నాకు అవకాశం ఇచ్చాడు. 30 ఏళ్ళ సంది లట్కాయిస్తారు ఎమ్మెల్యేలు అయ్యి, మినిస్టర్ రాక కొట్టుకున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ రాండి, నేను మినిస్టర్ అరే మాట్లాడతారు సార్. మీరు కాంగ్రెస్ లో పోండి, మీకు మినిస్టర్ ఇస్తారు. మీరు బీజేపీ పోండి, మీకు మినిస్టర్ ఇస్తారు. సార్ మీకు అర్థమైతలేదు, మల్లారెడ్డి గారు 7 ఉంటాడు, పైసా పడేస్తారు, మినిస్టర్ అవుతాడు. మరి ఎంతమంది అనుభవం లేని వ్యక్తులు మీకెందుకు ఇస్తారు సార్ మినిస్టర్? నీకు అనుభవం కాదు, ఇలా రాజకీయంలో ఈక్వేషన్ చూస్తారు, రకరకాలు చూస్తారు. నీకు తెలియదు బ్యాగి ఈ యూట్యూబ్లలో ఒరేదే నీకు తెలుసు, కానీ ఇంతమందిని ఎమ్మెల్యేలు చేసిన, ఇంతమంది మినిస్టర్లు చేసిన మీరు మాట్లాడతారు సార్. మీరు ఏముంది, నువ్వు ఏం చేసి ఏం ఉద్ధరించినావు? ఉదరి సార్ 2 రాష్ట్రాలు మల్లారెడ్డి ఏమో గానీ రోహిత్ కులంకుల్ అంటే సార్ మీ ముందే ముసురా సార్. సక్సెస్ మీ ముందే ముసురా సార్, దట్ ఈస్ సక్సెస్. మీరు పిలిపించు, దట్ ఈస్ సక్సెస్. మీకులాగా పాలమ్మలే పూలమ్మలేదు సార్, మీకులాగా పాలమ్మలే పూలమ్మలేదు, కానీ జర్నలిజం చేసిన మల్లారెడ్డి గారు ముందు కూర్చున్నా. దట్స్ వాట్ నా లెక్క ఫేమస్ గా, నా లెక్క అభివృద్ధి చెందు, నా లెక్క 10 మందికి ఉపయోగపడు. మీలా పైసలు లేవు సార్. నీ లైన్ లో సాటిలైట్ ఛానల్ పెట్టి నా పైసలు తెచ్చేసి సపోర్ట్ చేయండి సార్. నాకు కొంచెం నాకు పైసలు చేసిన నేను అప్పుడు మీకు కలిసి వచ్చింది సార్. ఎప్పుడైనా మంచి స్టార్ కలిసి వచ్చింది, మల్లారెడ్డి గారు మీకు స్టార్ కలిసి వచ్చింది. మీ మీద ఎన్ని కేసులు అయినా కూడా ఈ మొన్న విషయంలో మళ్ళీ ఇది 3rd యూనివర్సిటీ ఎట్లా పాసిబుల్ సార్? ఒక మనిషికి 3 యూనివర్సిటీలు ఎట్లా ఇస్తారు సార్? ఎందుకు ఇస్తారంటే ఆడ వర్క్ అట్లా చూపిస్తున్నాం, ప్రజెంటేషన్ అట్లుంటుంది. వర్క్ చూపిస్తారా? ప్రజెంటేషన్ అట్లుంటుంది. ఒక్కసారి ప్రజెంట్ చేయాలా సార్? నీకు ప్రజెంటేషన్ అంటే యూనివర్సిటీ రావాలంటే ఏం చేయాలి నీకు తెలుసా? నీకు ఏబిసిడి తెలియదు. నువ్వేం చదివినావు? జర్నలిజం. జర్నలిజం లేముందల్లా? మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, సైకాలజీ. జర్నలిజం ఓ సబ్జెక్టా, ఓ డిగ్రీయా? జర్నలిజం 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 బీటెకా, ఓ ఎంటెకా, బిఏనా, ఎంబీఏనా? ఏముందల్లా బిఏడా? ఏం జర్నలిజం? డిగ్రీ సీఎం అయినారు, చెప్తున్నా జర్నలిజం పెద్ద కోర్స్ కాదు, పెద్ద ప్రొఫెషనల్ కాదు. డిగ్రీ సార్ ఒక అర్హత, ఒక అర్హత. మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి ఒక అర్హత, అక్రిడిటేషన్ కార్డు ఉంది, నాకు ఒక విలువ ఉంది, నాకు రెస్పెక్ట్ ఉంది సార్. తీసి పడేయకండి సార్ ప్లీజ్. ఐ రెస్పెక్ట్ యూ సార్, ఐ రెస్పెక్ట్ యూ సార్. నీకు రెస్పెక్టే చేస్తున్నా, జర్నలిజం కు రెస్పెక్టే చేస్తున్నా, కానీ దానికి ఇట్లా ఎంటెక్, బీటెక్, ఎంబీబీఎస్ లెక్క కాదు అని చెప్తున్నా. సరే చెప్పండి సార్. ఇప్పుడు మీరు ప్రజెంటేషన్ ఏమి ఇచ్చినారు?
యూనివర్సిటీకి ఏం కావాలనో అది యూజీసీలో ప్రజెంట్ చేయాలి. దాని తగ్గట్టు మేము ఒక డిజిటల్ హెల్త్ అని యూనివర్సిటీ తీసుకొచ్చినాం. ఓకే. దానికి తైవాన్కి వెళ్ళి డిపిఆర్ రిపోర్ట్ తీసుకొచ్చినాం. తైవాన్కి వెళ్ళి ఫ్యాకల్టీని తీసుకొచ్చినాం. భారతదేశంలో ఫస్ట్ టైం ఎక్కడ లేని విధంగా మేము ప్రజెంట్ చేసి మా ఇన్ఫ్రాస్ట్రక్చరు మా ఫ్యాకల్టీని వాళ్ళకంతా ప్రజెంట్ చేస్తే ఆ యూనివర్సిటీ వచ్చింది. ఉట్టిగా రాదు. ఇప్పుడు జనరల్గా గత 50-60 ఏళ్ళ సంది ఎంబీబీఎస్ చదువుతున్నారు, ఎంఎస్ చేస్తున్నారు, పీజీ చేస్తున్నారు, డాక్టర్గిరి చేస్తున్నారు, అన్నీ అవుతున్నాయి. కానీ మేము ఇప్పుడు తెచ్చిన యూనివర్సిటీ డిఫరెంట్. ఇప్పుడు ప్రతి మనిషిని ఒక ఏఐ తయారు చేయాలి మనం. ప్రపంచం అంతా ఏఐ నడుస్తుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏఐ లేని ప్రపంచం ఫ్యూచర్ లేదు. ఇక మన స్టూడెంట్లకు అంతా ఏఐ, ప్రతి ఒక్కరిని ఏఐ తయారు చేయాలి. ఏఐ తయారు చేయాలంటే ఆయన ఫుల్ లోడు టెక్నాలజీ స్కిల్ నింపాలి. నింపితేనే ప్రపంచం దగ్గర తయారవుతాడు. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చేస్తున్నప్పుడు చేస్తేనే మనకు ఆ యూనివర్సిటీలు వచ్చినాయి. ఇప్పుడు మా యూనివర్సిటీలో జనరల్గా పాత సిస్టమ్ లేదు. ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్నావు, దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫార్మసీ చదువుతున్నావు, ఇది ఎక్కడ లేదు ఇండియాలో, ఫస్ట్ టైం ఇండియాలో మీదే కాలేజ్. అవును. నువ్వు ఏమనుకుంటున్నావా? నువ్వు ఏదో బరోబర్ అందరికి బార్ వదిలినట్టుగా. మల్లారెడ్డి ప్రపంచంలోనే ఇండియాలోనే నెంబర్ 1. అది మీరు అనొద్దు సార్, మేమనాలి సార్. తెలియదు కదా. మల్లారెడ్డి మొన్ననే ఎమ్మెల్యే మంత్రి అట్లా అనుకుంటారు. ఇవాళ ఇండియాలో నెంబర్ 1 ఎడ్యుకేషన్లో. ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక్కొక్క కోర్సు, ఒక్కొక్క ప్రపంచంలో లేని కోర్సులన్నీ ఇలా తెచ్చిపెట్టాం. ఎట్లా వస్తాయి అనుకుంటున్నావు ఆ కోర్సులన్నీ? ఎక్కడ లేవు. మా దగ్గర ఉన్న కోర్సులు 200 కోర్సులు ఉన్నాయి. టాప్ కోర్సులు ప్రపంచం తగ్గట్టుగా నడిచే కోర్సు. ఇప్పుడు ఇండియాలో మీదే ఫస్ట్ కాలేజ్. అవును. యూనివర్సిటీ, డిజిటల్ యూనివర్సిటీ. ప్రతి కోర్సుకు ఏ యాడ్ చేస్తాం. ఏ అంటే తెలుసా నీకు? మన భారతదేశంలో 20% కూడా తెలియదు. పెద్ద జర్నలిస్ట్ చేసేవారు. చెప్పండి సార్. నువ్వు చెప్పరాదు, నీకేం తెలుసు? తెలియదు సార్, మీరు చెప్పండి. మజాక్ కోసం చెప్పు. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదేం చేస్తారు చెప్పు. మంత్రికో లెటర్ రాయాలనుకున్నావు అనుకో, నువ్వు మినిస్టర్ సీఎం కంపల్ రిక్వెస్ట్ నాకు ఈ లెటర్ కావాలంటే నువ్వు వేయలేకపోతే ఇమీడియట్ గా లెటర్ తయారు. ఒక మనిషి చేయాల్సిన పని, ఒక హ్యూమన్ బీయింగ్ చేయాల్సిన పని 100 మంది చేసే పని 10 మందితో. రేపటి దినంలో మీ క్లాసులకి లెక్చరర్స్ కూడా అవసరం లేదు సార్. ఏఐ టెక్నాలజీ వాడుతుంటే సాఫ్ట్వేర్ లో సాఫ్ట్వేర్ పీపుల్ కూడా అవసరం లేదు. ఏఐ టెక్నాలజీ ఫిలిం మేకింగ్ లో గానీ, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ లో ప్రతిదీ అడ్వాన్స్. ఒక రోబోటిక్ నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్. దట్స్ వాట్ సార్. అంతే. ఇంకా నువ్వు చెప్పిన దానికంటే ఇంకో మీరు ఇప్పుడు ప్రపంచం అంతా టెక్నాలజీ స్కిల్ బేస్ నడుస్తుంది. డ్రైవర్ లేని కారు ఉన్నాడు, నడుస్తుంది. రోబోలతోటి కాఫీలు టీలు అందిస్తున్నారు. హోటళ్ళ రూమ్లన్నీ సాఫ్ చేస్తుంది, రోడ్లన్నీ సాఫ్ చేస్తుంది రోబోలే. వచ్చే 5-6 సంవత్సరాల ప్రపంచం అంతా మారిపోతుంది. చాలా మార్పులు వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ సార్. మనం ఇప్పటికే 7-8 సంవత్సరాలు వెనుకకున్నాం. తైవాన్, జపాన్, కొరియా. అక్కడ టెక్నాలజీ కూడా మీరు చూపించారు సార్. అందుకే చెప్తున్నాం, మొత్తం అక్కడ బుల్లెట్ ట్రైన్లు నడుస్తున్నాయి. మన తను ఏం లేదు. ఇంకా మెట్రో ట్రైన్ ఉంది కదా సార్. ఉన్నది బుల్లెట్ ట్రైన్ కు మెట్రోకు చాలా ఫరక్. దాంట్లోనే హ్యాపీగా మెట్రోకే. ఇంకా బుల్లెట్ ఉన్నది ఆడ. వాళ్ళు ఎప్పుడు చేసిరు కుడతా. మనం ఇంకా జై తెలంగాణ, జై కేసీఆర్ అనుకుంటుంటే ఇంకెక్కడ ఉంటా సార్. మరి ఏమంటావు చెప్పు. పో ఏమంటావు అనుకో. టెక్నాలజీ ఏముంటా సార్ అనుకో. నీకు ఏమంటే వస్తుందో చెప్పు. జై జపాన్ అనుకుంటా దీనికి. లేదు, మనము ఇంకా తెలంగాణ సార్, తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది సార్. ఇంకా జై తెలంగాణ ఇంకేం సార్. నీకు తెలంగాణ వచ్చేదాకా కొన్ని ఊర్లలో కరెంటు లేదు, తాగుతందుకు నీళ్లు లేవు, పంట పండే దిశనే లేదు, పండితే కొనిటోడే లేడు. ఒక గురుకుల పాఠశాలలు 10-15 ఉండే, 20-100 ఉండే. కేసీఆర్ వచ్చినాకనే, తెలంగాణ వచ్చినాకనే ఒక 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. 5-6 లక్షల మందిని రూపాయి లేకుండా కేజీ టు పీజీ తయారు చేసిండు ఇంగ్లీష్ మీడియం తోటి. అట్లా ప్రతి గ్రామాన్ని 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామానికి గ్రేవ్యార్డు, డంపింగ్ యార్డు, క్రీడా మైదానం, తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంటు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ది.
నువ్వు జై కేసీఆర్ అంటే మజాక్ అనుకుంటున్నావా? దర్సేపు ఆగు, ఇంకా ఆగు. మన దగ్గర కేటీఆర్ రాకముందుకు 3 లక్షల మంది ఉద్యోగులు ఉండ్రి ఐటీ. ఇవాళ వాళ్ళు ఉన్నప్పుడు 9 లక్షల మంది ఉద్యోగాలకు తీసుకుపోయారు. కేటీఆర్ ఓన్లీ ఇండియాలో బెస్ట్ ఐటీ మినిస్టర్ ఆయన్నే. ఎందుకంటే ప్రపంచం దౌసు పోయి ప్రపంచమంతా తిరిగిండ్రు. తిరిగి నీకు పెద్ద పెద్ద కంపెనీలు హెడ్ ఆఫీసులు మన హైదరాబాద్ తీసుకొచ్చిండు ఆయన. ఇదంతా అంతకుముందు ఏడుండే ఇవన్నీ కంపెనీలు మన దగ్గరకు వచ్చినాయి. తెలంగాణ ఉండేనా నీకు 24 గంటలు నీళ్ళు ఉండేనా, కరెంట్ ఉండేనా? 75 ఏళ్ళు వచ్చింది స్వాతంత్రం అయ్యి. ఎక్కడ పోయింది అప్పుడు అంతా? కేసీఆర్ వచ్చేప్పటికనే ఇవన్నీ వచ్చినాయి బాబు. యాది పెట్టుకో. నువ్వు ఇవాళ ఇంత రువాబ్తో మాట్లాడుతున్నావు కూడా కేసీఆర్ తోటి. కేసీఆర్ వచ్చేప్పటికనే అంత పవర్ వచ్చింది, అంత ఇండిపెండెంట్ వచ్చింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ భారతదేశంలోనే పెరిగింది తెలంగాణ. షుడ్ ఐ టాక్ సార్? మాడొచ్చు సార్? చెప్పు. ఇప్పుడు మీరు ఇంత చెప్పినారు అంటే నా ముడికిన 36 సంవత్సరాలు సార్. అంతకుముందు నేను నీళ్ళు తాగలేదు సార్. అంతకుముందు కాంగ్రెస్ ఏం గవర్నమెంట్ బావి నీళ్ళు తాగినావు? బోర్వెల్ తాగినావు? ఫిల్టర్ వాటర్ తాగినావా? నీళ్ళలో నీళ్ళు పడకుంటాయి. అదే ఇప్పుడు మొన్న కవితమ్మ లేబర్స్ డే రోజు అంటే మీరు అదే పొజిషన్ మీరు తీసుకున్న రోజు, మీరు ఒక కార్మిక శాఖ మంత్రి ఉన్నారు మూమెంట్. మొన్న కవితమ్మ మన భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేం. 1 ఎకరం ఉన్నోనికి 10,000, 100 ఎకరాలు ఉన్నోనికి అదే అని చెప్పేసి అన్నారు. కానీ భూమి లేని పరిస్థితి ఏంది అని తనే క్వశ్చన్ చేసింది కదా సార్. కేసీఆర్ కూతురే క్వశ్చన్ చేసింది కదా సార్. నేను వినలేదు, నాకు తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా సార్, చెప్పండి. నాకు తెలియదు, ఆలోచన లేదు. కవితమ్మ కూతురు సబ్జెక్ట్ లేదు, ఎందుకంటే మీ దగ్గర ఆన్సర్ లేదు. కాదు లేదా అని చెప్తున్నా. ఆన్సర్ లేదు, నాకు తెలియదు. దానికోసం ఆలోచన మీకు కేసీఆర్ అంటే ఇష్టం అయితే నాకు అర్థం కూడా కాలేదు. భౌగోళిక తెలంగాణ అంటే తెలంగాణ సాధించుకున్నాం, ఫిజికల్ గా మనం తెలంగాణ సాధించుకున్నాం కదా. కానీ మొన్న ఒకరు అన్నారు సార్, మొన్న మీ వీడియోలో నాకు 800 ఎకరాలు ఉన్నాయి అన్నారు. కింద కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసారు? 80 ఎకర్స్ ఇంటూ 800 ఇంటూ 10,000 వేసారు. 80 లక్షలు అని చెప్పి పడుతున్నాయి అవి. ఇప్పుడు కాదు సార్, మీకు పాత పడుతున్నాయి. మరి భూమి లేని పరిస్థితి ఏంటి సార్? మరి అరే పడుతున్నాయి. ఇప్పుడు మాకు లేదు సార్. అప్పుడు కూడా లేదు. అప్పుడు వాళ్ళేదా? ఎప్పుడు లేదు నాకు. నా అన్ని మీకు తెలియదు. చెప్పండి సార్. చెప్పాలంటే పొద్దుదాకా నాటామని నేను కొట్టుకోవాలి. మల్లారెడ్డికి ఎంత రైతు బంధు పడుతుందని తెలియదా? బుడ్డ మొలిగాల అంతా చదువురాని వాళ్ళు ఉన్నారు ఆడ అంతా. అందులో పెట్టేటోడు చదువురాదు. ₹1 పడదు మాకు, యాది పెట్టుకో. ఇంకోటి ఏంది, మా అన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ కాదు, బిల్డింగ్స్ అయిపోయినాయి. దానికి పడది, గుర్తుపెట్టుకో. మొన్న కాంగ్రెస్ మాట్లాడితే పట్టుకుంటే లేదు, చెప్పాలి కదా సార్. ఏం చెప్తావు వానికి? మీడియాతో చెప్తున్నా కదా. నేను చెప్తున్నా, అది మల్లారెడ్డి గారు అది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, అది కన్స్ట్రక్షన్. బుడ్డ అందులో పెట్టుకుంటే అందులో కొడితే తెలియదా? దేంట్లో సార్? దేంట్లో కొట్టాలి? వెబ్సైట్ లో కొడితే పోతే నీకు రైతు బంధు పడుతుందా లేదా అని మల్లారెడ్డికి ఎంత పడుతుంది అంటే తెలియదా? వాళ్ళు వేసా మీకు ఎంత భూమి ఉందో మాకేటో తెలుసా? అరే అందులో వాళ్ళ పేర్లు తెలియదా? లిస్టు ఏం సార్ తిట్టుకుంటారా సార్? నన్ను తిడతలేను, ఉన్నది చెప్తున్నాను. వాస్తవం. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు మీరు ప్రశ్నించలేదు. మీరు ఒక టాల్ లీడర్, మీరు ఒక సొంత పార్టీ. కానీ ఇప్పుడు మీరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు మీకు ఉంటాయి, బీజేపీ ఆశీస్సులు మీకు ఉంటాయి, ఇటు కాంగ్రెస్ వాళ్ళ సపోర్ట్ మీకు ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీ నీడ్ అయినా కావాల్సింది ఏంటిది? ప్రజాబలం కావాలి, ప్లస్ ఫైనాన్షియల్ స్టేటస్ కావాలి, అన్నీ ఉన్నాయి. కానీ మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? మీరు ఏ పార్టీ నుండి ఆ పార్టీని పోగొడుతుంటారు, మీరు ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంటలేరు? చూడు, ఫస్ట్ పాయింట్ నా అన్నీ అయిపోయినాయి. ఏమైపోయినాయి సార్? నా మంత్రి అయిపోయింది, ఎంపీ అయిపోయింది, ఎమ్మెల్యే అయిపోయినా. ఏజ్ కూడా అయిపోయింది దానికి తోడు. మీరు ఏజ్ అయిపోయింది. సారీ, మీకు ఏజ్ పెరుగుతలేదు, తగ్గుతుంది. సరే, పెరుగుతుంది అనుకో, తగ్గుతుంది అనుకో, ఏదన్నా అయిపోయింది. ఇప్పుడు నా అన్నీ అయిపోయినాయి కాబట్టి నేను సేవా కార్యక్రమాలకు పోదామని డిసైడ్ చేసుకున్నాను. అంటే మీరు రాజకీయాన్ని ఫుల్ స్టాప్ పెడతా అనుకుంటున్నారా? అంతే కదా. ఆర్ యు సీరియస్ సార్? సీరియసే. నాకు పెద్ద ఇన్స్టిట్యూషన్స్ నేను రన్ చేయాలి. నెక్స్ట్ టైం మీరు కంటెస్ట్ చేయరా? చేస్తామా చేయమా తర్వాత విషయం. మరి ఇప్పుడు మీరు అట్లా ఇట్లా ఇప్పుడు నీకు అన్ని అయిపోయినాయి, ఇంకేం కావాలంటే నాకేం వద్దని చెప్తున్నాను. నెక్స్ట్ ఒక ముఖ్యమంత్రి ఉంది కదా సార్? నాకు వద్దని చెప్తున్నా, అందుకే మల్లారెడ్డి పోలీస్ స్టాఫ్ పెట్టేసిన అని చెప్తున్నా. బస్. అంటే నెక్స్ట్ మల్కాజ్గిరి నుంచి లేకపోతే మేడ్చల్ నుంచి మేబీ నిలబడకపోవచ్చు. ఆ డెసిషన్ తీసుకోకండి సార్. విల్ మిస్ ఎ లాట్ ఆఫ్ ఫన్ సార్. మీలాగా ఉంటే మీలాంటి లీడర్లు. లాట్ ఆఫ్ ఫండ్ అంటే అది ఫండ్ అవుతుందా, ఫండ్ అవుతుందా, గుడ్ అవుతుందా, ఫండ్ మురిగిపోదా తెలియదు.
నా ఏజ్ అయితే అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు నాకు ఉన్నది ఎమ్మెల్యే. మీ పార్టీలోనే మీకన్నా ఏజ్ ఉన్న వాళ్ళు ఇంకా చక్ర తీపుతారు కదా సార్. ఎవ్వరు లేరు నా పార్టీలో నాకంటే పెద్దలు. పిసిసి ఎక్స్ పిసిసి గారు అని జనగాం ఎక్స్ఎమ్మెల్యే ఎవరు బాస్? ఎక్స్ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినారు పొన్న లక్ష్మి గారు లేరా సార్? ఇంకా ఆయన లేరా సార్? కేశవరావు కేకే గారు మీ పార్టీ నుంచి పోయిన ఆయన రాజ్యసభ 3 సార్లు చేసారు కదా సార్ మీ పార్టీ నుంచి. నేను మా పార్టీలో ఆయన వెళ్ళిపోయిండు లేడు, ఇవాళ పార్టీలో నేనే పెద్ద, పార్టీకి మీరే పెద్ద ఏజ్లా, సీనియారిటీలో కూడా మీరే. ఎమ్మెల్యేలల్లా చాలా మంది గవర్నమెంట్ నుంచి దాన్ని ఏమంటే సీట్స్ తీసుకుంటారు, కానీ ఇక్కడ సారే దగ్గరుండి జిల్లాల వారీగా తిరిగి చాలా మంది మీకు సీట్స్ ఇస్తున్నారు, కౌన్సిలింగ్ చేస్తున్నారు అండ్ మీ దాని మీద మీ ఫోటో చిక్కాయించి ఇస్తారు సార్. దట్స్ అ గ్రేట్ థింగ్ సార్. అంటే మీరే ఒక కేజీఎఫ్ గవర్నెన్స్ కి రెడీ చేసారు సార్. ఈ విషయంలో మాత్రం సార్ మీరు ఓడకండి, మీ గురించి నేను ఓడతా. ఇంకా పొగిడేదేముంది, చేసే పని చేస్తున్నాం, స్టూడెంట్స్ చేయాలి, మంచి డాక్టర్లను చేయాలి. ఎట్లా సాధ్యం సార్? ఇప్పుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాం, అది మల్లారెడ్డి, అందుకే చేస్తున్నాం ఇదంతా పని. ఇప్పుడు ప్రతి జిల్లాలల్లో కౌన్సిలింగ్ పెట్టిన రేపు శనివారం డైరెక్ట్ వెళ్తారు కదా సార్, పోయి ప్యారలల్ గవర్నమెంట్గా ప్యారలల్ ఎంసెట్ పెడితే వాళ్ళకంటే ఒక నెల ముందు పెట్టి మా యూనివర్సిటీలల్లో మీ ఫీజు ఉంటుంది, ఈ లెక్క ఉంటుంది, ఈ పద్ధతి ఉంటుంది అని చెప్పి అందరికీ తన కామన్ పీపుల్కు నేను సీట్ ఇవ్వాలి, కామన్ పీపుల్ని మంచిగా చదివించాలి, కామన్ పీపుల్కు మా యూనివర్సిటీలు దగ్గర కావాలని నేను చేస్తున్నాను. 1 to 3,000 ర్యాంకు లోపు ఉన్న వాళ్ళకి ఫ్రీ 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 3,000 మందికి ఫ్రీ ఫ్రీ. అట్లా 90% అబౌవ్ ఉండే 1 to 25,000 వచ్చిన వాళ్ళకి కూడా తక్కువ 70,000 స్కాలర్షిప్ అలా ఏ టెక్నాలజీ వాళ్ళకు కూడా అందరికి. ఇంకోటి మా దగ్గర ఈసారి సంది ప్రతి కోర్సుకు ఏఐ కలుపుతున్నాం. ఎగ్జాంపుల్ చెప్పండి సార్, కొందరు స్టూడెంట్స్కి వినాలి, వాళ్ళు కూడా చెప్పండి సార్. ఏఐ అంటే ప్రపంచమంతా కూడా ఇప్పుడు ఏఐ అయిపోతుంది. రాబోయే 5-6 సంవత్సరాల్లో మొత్తం ఏఐ తోటే పని అవుతుంది. అవును సార్. మనం కూడా ఏఐ నేర్చుకోకపోతే, ఏఐలోకి పోతే, నాకు కూడా పూర్తిగా దాని మీద అవగాహన లేదు, జనరల్గా ఇన్నదే చెప్తున్నా. ఏఐ మరో ప్రపంచం, రాబోయే ప్రపంచం అంతా ఏఐ. ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్లో నీకు ఎగ్జాంపుల్ నా రఫ్ లాంగ్వేజ్లో చెప్తా. మనం ఏఐ ఎప్పుడు కానీ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉంది, దానికి ఏఐ జోడించాలి. ఎంబీబీఎస్ ఉంది, దానికి ఏఐ జోడించాలి. ఫార్మసీ ఉంది, ఏఐ జోడించాలి. ఏఐ జోడిస్తేనే దానికి కలర్ వస్తుంది. మన కూరలో కదా మసాలా కలిపితే ఎట్లా టేస్ట్ వస్తుందో, ప్రతి దాంట్లో, ప్రతి సబ్జెక్ట్లో, ప్రతి కోర్సులో మనం ఏఐతో చెప్తున్నాం. పాలిటిక్స్ లో కూడా ఏఐ పెడితే అయిపోతాయి కదా సార్. అంతే, మళ్ళా అందరు ఎగిరిపోతారు ఏఐ పెడితే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు క్లాస్లో నువ్వు కూర్చున్నావు, టీచర్ చదువు చెప్తుంది, పాత పద్ధతులు వేరు, టీచర్ చెప్పేది ఇప్పుడు వేరు. ఇప్పుడు స్టూడెంట్స్ ఎంత ఫాస్ట్ అయిందంటే, ఎంత స్మార్ట్ ఉన్నారంటే, టీచర్ ఏదైనా తప్పు చెప్పింది అనుకో సిలబస్లో, నువ్వు గూగుల్లో పోయి తీసినావు అనుకో, అప్పుడే స్టూడెంట్ అప్పుడే చెప్పగలుగుతాడు టీచర్ తప్పు చెప్తుంది. అంత ఫాస్ట్ వచ్చింది. నువ్వు ఏదైనా చెప్పేస్తుంది, తప్పు చెప్తుంది, సెంటెన్స్ తప్పు చెప్పింది. ఇంకా ఏఐ ఉంటే కాలేజీలో కూడా ఎందుకు సార్? ఇక రావాలి, నేర్చుకోవాలి కదా. గూగుల్ ఉంది కదా సార్. అరే గూగుల్లో కూడా నేర్చుకోవాలి కదా. ఏబిసిడి ఉంది, 26 ఉన్నాయి, 27 నేర్చుకోవాలి కదా. పేపర్ బిస్కెట్ అనాలి కదా, అనాలి కదా. లేకపోతే నా లెక్క ఏ అంటే నాకేం తెలుసు అని లేముందో కూడా తెలియదు. తెలియకపోతే మీరు కాలేజ్ నేర్చుకుంటారు, అందరికి ఏ అంటే నేనే అంటున్నా. ఇప్పుడు ఏఐ కూడా బ్రాండ్ అంబాసిడర్ మీరే. ఏఐ లేని సబ్జెక్ట్ లేదని చెప్తున్నా. ఏఐకి బ్రాండ్ అంబాసిడర్ కూడా మీరే. ఏఐకి బ్రాండ్ అంబాసిడర్ కూడా మీరే. బ్రాండ్ అంబాసిడర్ కాదు, ఇప్పుడు ఏ నేను చెప్తలేను కోర్సు మా దాంట్లో, అందుకే డిమాండ్ వచ్చేది. ఇంకా దేవాల నుంచి ల్యాప్టాప్ పెట్టుకోని చెప్తున్నా, దేవాల నుంచి ల్యాప్టాప్ నీ లైఫ్ పార్ట్నర్ అని చెప్తున్నా. ఉన్న క్వశ్చన్ బ్యాంక్ అంతా రివర్స్ చేపిస్తున్నా. జావా కానీ, పైథాన్ కానీ, కోడ్ కానీ, ప్రతి ఒక్క డేటా సైన్స్ కానీ, ఇవన్నీ కూడా వాడిని ఫస్ట్ ఇయర్లో నేను నేర్పిస్తున్నా. అప్పుడు కొట్టి ఎక్సైజ్ చేసినట్టుగా పైల్వాన్ ఎట్లా తయారవుతాడో అట్లా స్టూడెంట్ టెక్నాలజీ స్కిల్ తయారు చేసి పంపిస్తా. 4 years. టెక్నాలజీ ఇస్ వెరీ గుడ్ సార్. టెక్నాలజీ గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది కదా సార్. మరి గుడ్డు బ్యాడ్ ఏం లేదుగా, మన పిల్లలంతా గుడ్డే నేర్చుకుంటారు, బ్యాడ్ దానికి పోరు. మనం మా లైన్లోనే పెడతలేము కదా, మన లైన్ అంతా గుడ్డే, బ్యాడ్ అనేది లేనే లేదు. నీకు ప్రతి దాంట్లో కష్టము నష్టం ఉంటుంది, గుడ్డు బ్యాడ్ ఉంటుంది, మన దగ్గర అంతా గుడ్డే. సార్ 2022లో మీ మీద ఈడీ రైట్స్ అయింది, ఇది ఓపెన్ చెప్పాలి సార్ మీరు, ఎందుకంటే దాచొద్దు సార్. ఇక్కడ ఉంది సార్ వాటర్ బాటిల్. 2020లో
మీ మీద ఈడీ రైట్స్ అయినప్పుడు ఒక అధికారి మీకు 100 కోట్ల నల్లధనం బ్లాక్ మనీ ఉందని చెప్పి సంతకం పెట్టిపోయమని ప్రెజర్ చేసినాడు. చేసిరా లేదా? సంతకం పెట్టమని ప్రెజర్ చేసిరా లేదా? అందరికీ తెలుసు, అది మీడియాలో వచ్చింది. మీరు ఆ టైంలో నువ్వు అడిగేది ఏంది ఇంకా? ఎందుకు ప్రెజర్ చేయాల్సి వచ్చింది సార్ మీ మీద? వాళ్ళు చేస్తారా ఎట్లా? బీజేపీ వాళ్ళు చేసిరు సార్, అది బీజేపీ వాళ్ళు చేసిరు. అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అంటే బీజేపీ వాళ్ళు అంటావు నువ్వు. అంటే మీ మీద ఎందుకు సార్? మరి అజరుద్దీన్ ఉంటుంది ఓవైసీ మీద భయ, గడవదు, నా తన 3 సార్లు రేడ్ అయింది భయ ఇన్కమ్ ట్యాక్స్. అక్బరుద్దీన్ మీద గడవదు, అజరుద్దీన్ మీద గడవదు, కేసీఆర్ మీద నడవదు, కానీ మల్లారెడ్డి మీద ఎందుకు అయితే సార్? ఇప్పుడు కొన్ని వాళ్ళ మీద కాలేదు, నాల మీద అంటే ఆడ వాళ్ళంతా చూసి చేసి చేస్తారు అట్లా. అంటే ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర మీ మించిన ఆస్తి ఉంది, అదే అక్బరుద్దీన్ అట్లా కాదు. ఓవైసీ వాళ్ళకి మించిన ఆస్తి ఉంది. వై డిడ్ అది దే టార్గెటెడ్ మల్లారెడ్డి గారు? అదేం టార్గెటెడ్ కాదు, ఏం కాదు, అది రొటీన్గా వచ్చేది. నాకు ఏ పార్టీలో వెళ్ళినప్పుడే 2 సార్లు అయింది. మరి దాన్ని ఏమంటావు? 94లో అయింది, 2008లో అయింది, మరి దాన్ని ఏమంటావు? అప్పుడు మీరు మీ కుక్కలు వదిలేట కదా సార్? నిజంగా కుక్కలు వదిలేట కదా సార్? ఎప్పుడు? అదే అప్పుడు ఆ సంతకం పెట్టమని వాళ్ళు ప్రజలు ఏం కుక్కర్లేదు పిక్కర్లేదు, నేనే పోయి ఆయన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయించి ల్యాప్టాప్ గుచ్చుకోవేరు కదా సార్? అది తీసుకొచ్చాడు సార్, సబ్మిట్ చేసినావు అన్నీ. అంతే, అదంతా హైడ్రామా నడిచింది. అది డ్రామాలు ఏం లేదు, తెలిసిన డ్రామానే. సార్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే, టీఆర్ఎస్ పార్టీ మూడు విభాగాలుగా, కవితమ్మ తను కేసీఆర్ గారి బొమ్మ లేకుండా పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. అవునన్న కాదన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రెస్ మీటింగ్ మాత్రమే పరిమితి అయితే, ఈ గ్యాప్లో 47 నియోజకవర్గాలు తిరిగిన ఘనత కవితమ్మకు ఉంది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉన్నారు. సో మీరు కవితమ్మ సైడా, హరీష్ రావు గారి సైడా, కేటీఆర్ సైడ్? ఎందుకంటే కేసీఆర్ సైడ్. కేసీఆర్ సైడ్, కేసీఆర్ గారితోనే ఉంటారు. ఇప్పుడు పార్టీ పగ్గాలు ఇంతకుముందు మీరు స్టార్టింగ్లో ఏమన్నారంటే వారసత్వం రాజకీయం అనేది ఉండదు అంటారు. మరి ఇప్పుడు కేటీఆర్ గారికి ఎందుకు ఇవ్వాలి? నెక్స్ట్ సీఎం ఎందుకు? మీరు ఎట్లా అంటారు సార్? ఇప్పుడు ఇచ్చిండా? మీరు ఎందుకు? మీరు ఒకసారి ఎందుకు అన్నారు కాబోయే ముఖ్యమంత్రి అని? మీరు టాలెంట్ ఉంది ఇవ్వమని చెప్పినాం. ఇవ్వమని చెప్పినారా మీరు? అవును, టాలెంట్ ఉంది ఆయనకు. మరి హరీష్ రావు గారికి? పాపులర్ టాలెంట్. మరి హరీష్ రావు గారికి? అరే మాకు నచ్చింది ఆయన. హరీష్ రావు గారు నచ్చలేదు, ఆయన కూడా టాలెంట్ ఉంది. మరి ఆయనకి ఎందుకు చెప్పలే మీరు? చెప్పలేదంటే మాకు నచ్చిన హీరోకి చెప్తాం, కానీ ఈ నచ్చల వాళ్ళకి కూడా ఎట్లా చెప్తామా? అంటే హరీష్ రావు గారు మీకు నచ్చలేదు? అరే నచ్చుడు కాదు, ఇది రాజకీయం బాబు. ఒక్కొక్కరు ఎట్లా వస్తుంది, ఒక్కొక్కరు చెప్పవలసి వస్తుంది. కేటీఆర్ఏ, హరీష్ రావే కేసీఆర్ఏ, కవితనే. అర్థమైందా? వాళ్ళు నలుగురు పొజిషన్, నలుగురిది ఎవరిది వాళ్ళదే, వాళ్ళదంతా ఒకటే కుటుంబం. అందులో మనం విడదీసి చెప్తే కూడా మనమే పిచ్చోళ్ళం అవుతాం. నలుగురే? అరే నేను చెప్పేది పూర్తిగా, ఎప్పుడు కూడా మనం విడదీసేది ఏం లేదు. కేసీఆర్కి అన్నీ తెలుసు, 45 ఏళ్ళ సంది ఆయనకు అనుభవం ఉంది రాజకీయంలో. అంత పెద్ద మేధావి నేను ఎక్కడ కూడా చూడలే. ఆయనకు అన్నీ తెలుసు, ఎప్పుడు ఎట్లా ఎవరిని చేయాలి, ఏం చేయాలని ప్రతిదీ తెలుసు. అట్లా నడిపిస్తున్నాడు. మా బ్యాడ్ లక్ ఏంటంటే మొన్న గెలవకపోవడం అంతే, లేకపోతే దేశంలో చక్రం తిప్పుతుండే కేసీఆర్ సార్. అప్పుడు మీరు కూడా మళ్ళీ మంత్రి ఉండదు సార్? అన్నీ ఉండే అవన్నీ పోయినాయి. మనం రాంది అంత పొద్దుదాకా మాట్లాడుకుంటే దడ్డుగప్ప. ఎక్కడ మిస్ అయినట్టుంది సార్ నిజంగా? ఇప్పుడు క్లీన్ స్వీప్ కొట్టేసారు. జాన్నో కొట్టింది అయిపోయా, పోయినాం అయిపోయా. సో మన నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్ పార్టీది? సూపర్ అవుతుంది, ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు అత్యంత సన్నిహితుడు. ఒకప్పుడు ఒక పార్టీ గూటి పక్షులే. మీరు ఆ రోజు విమర్శించిందంటే కేవలం కేసీఆర్ గారు కాబట్టి మీరు కొంచెం ఓవర్ రియాక్ట్ అయినారు. మీ వ్యక్తిగతంగా అయితే లేదు. వాస్తవం చెప్పాలంటే చాలా మందికి తెలియదు ఏంటంటే, మల్లారెడ్డి గారు రియాక్ట్ అయింది ఆ రోజు పార్టీలో ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ రియాక్ట్ అయినారు. ఎందుకంటే మల్లారెడ్డి గారు ఒక మాట వాడే వ్యక్తి కాదు, నచ్చిన వ్యక్తులు కూడా ఇచ్చే వ్యక్తులు కాదు. ఆ రోజు రియాక్ట్ అయినారు. కానీ ఎప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి మీకు మంచి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకున్నారు సార్? అనుకోలేదు. కానీ అయినారు. అయ్యిండు, మళ్ళీ ఏం చేస్తాం? అట్లా మీరు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఆ ఛాన్స్ కనిపిస్తలేదు. ఎందుకు సార్ కనిపిస్తలేదు? నీకు ఇట్లా కనిపిస్తే నేను చెప్పలేను. ఎందుకంటే నీకు కనిపిస్తే చెప్పయా, తప్పలేదు. నేను ఆనెస్ట్లీ స్పీకింగ్ సార్, నేను ఎందుకు మిమ్మల్ని పొగిడితే నాకు వచ్చేది లేదు, ఇది ఏం లేదు. కానీ మీకు అన్ని సోర్స్ ఉంది కదా సార్. ఇప్పుడు బీసీ అని అంటున్నప్పుడు రెడ్డి అని ఎందుకు అనకూడదు సార్? రెడ్డి ఇప్పుడు రాజకీయంలో ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు, అది తప్పు లేదు, సహజమే. ఏండ్ల సంది వస్తుంది, సహజమే. మనకు కూడా మంచిగా కలిసి వచ్చింది అన్ని, ఇంకా సహజమే. మంచుకున్నప్పుడు ఎందుకు అంత అట్లా? నాకు ఫుల్ టైం పొలిటీషియన్ కాదు నేను, పార్ట్ టైమా? పార్ట్ టైమే నాది. పార్ట్ టైం ఉండి మరి మినిస్ట్రీ ఎట్లా చేస్తాం? అయినాం అంతే, అయిపోయింది అది ఫ్లో అంతే సార్. ఇప్పుడు మీతో పాటు మీ కోడలు కూడా చాలా యాక్టివ్ అయిపోయింది. ఏం కోడలు కూడా మీరు రంగ ప్రవేశం చేయాలనుకుంటున్నారా ఏంది? మా ఇంట్లో అందరూ యాక్టివ్ ఉన్నారు, అందరూ స్మార్టే ఉన్నారు.
అదే ఓవర్ స్మార్ట్ ఉంటారు సార్. నేను ఏమంటానంటే రాజకీయంగా అని అందరినీ ఎవరు వస్తే వాళ్ళు, ఎవరు ముందుకు పోతే వాళ్ళే వస్తారు. బెస్ట్. ఇది పొగుడుతా కాదు, మల్లారెడ్డి గారి కాన్స్టిట్యున్సీ మా అత్తగారిది. నేను అడుగుతుంటా ఆయనకి, అంటే ఏమనుకోకు, ఆయనకి ఎట్లా ఓటేసిరు పై ఖాళీ డైలాగ్ కొడతారంటే మీరు మాటలే కాదు చేతల్లో ఉంది. రోడ్స్, సిసి రోడ్స్, వాటర్, కరెంట్ అండ్ ఓవన్ దగ్గర పైసలు తీసుకోకపోవడం. పైసలు కాదు, 120 గుళ్ళు కట్టించిన. 120 గుళ్ళు. ఎవరు అడిగితే గుళ్ళు, గుడి అడిగింది అనుకో కట్టిపించేసిన. కుల సంఘాలకు ఏ భవన్, రోడ్లు 60 గ్రామాలు ఉంటే 60 గ్రామాల్లో రోడ్లు వేయించిన నా సొంత పైసలతోటి, సొంత నిధులతో. ఇప్పటికీ నా 60 గ్రామాలలో రోడ్డు లేని విలేజ్ లేదు సార్. భద్రన్న నాకు లాస్ట్ ఎలక్షన్స్లో, అంటే లాస్ట్ టైం మరి ప్రతి విలేజ్లో ఎవరికి హాస్పిటల్ కావాలన్నా మా హాస్పిటల్కి వస్తూనే ఉంటారు. అండ్ లాస్ట్ ఎలక్షన్స్లో చాలా టఫ్ ఉన్నా కూడా బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కూడా మీరే ఇప్పించారంట కదా సార్. చీచి అవన్నీ పంపించి అవన్నీ అడగొద్దు, ఏంటి కెమెరా ముందర అనాలి మీరు. చీచి కెమెరా ముంగట అడుగు, నువ్వు కెమెరా లేకుంటే అడుగు. వాడు మావోడే, వాడు ఏమ్మా తెచ్చుకున్నాడు బీజేపీలో. మనం చెప్తిస్తారా నీదో కథ? అరే మీఓడే కాబట్టి మీరే అన్నారు కదా సార్, మీఓడే అని. నా దాంట్లో ఎంపీపీ చేసి నేను ఎంపీపీ చేసిన వాడిని పంపించి బీజేపీ మా దాంట్లోకి వెళ్ళిపోయినాడు నాకు మోసం చేసి. సార్ మల్లారెడ్డి ఈజ్ ఫేమస్ ఫర్ నాట్ పులమ్మ పాలెంరెడ్డి. మల్లారెడ్డి గారు ఈజ్ ఫేమస్ ఫర్ చెప్పండి. యూనివర్సిటీస్, ఎస్, స్టూడెంట్స్. వై? ఇప్పుడు ఎండింగ్ వస్తున్నాం సార్. వై పబ్లిక్ స్టూడెంట్స్ ఎందుకు మల్లారెడ్డి కాలేజ్ చూస్ చేసుకోవాలంటే చెప్పండి. స్టూడెంట్స్కి ఏం కావాలనో, మల్టీనేషనల్ కంపెనీకి ఎట్లా తయారు చేయాలనో, ప్రపంచంలో 2 షార్టేజ్ ఉన్నాయి, ఒకటి టెక్నాలజీ, ఒకటి స్కిల్. ఆ రెండింటిని కూడా ఫుల్ఫిల్ చేసి 4 ఇయర్స్లో డిగ్రీ కంపల్సరీ కాదు, జాబ్ కంపల్సరీ. ఆ జాబ్ రావాలంటే స్కిల్ టెక్నాలజీ కావాలి. ఆ 2 నేర్పించేది మల్లారెడ్డి యూనివర్సిటీలలో. నో డౌట్ ఈ జనరేషన్స్కి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసినారు, దట్ ఈజ్ మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారు, నేను టు బి హానెస్ట్లీ సార్, నేను ఐ డోంట్ ఆస్క్ అబౌట్ యువర్ యూనివర్సిటీస్, ఐ విల్ గో వెరీ పర్సనలీ. అంటే నువ్వు ఏం అడుగుతావు అడుగు అన్నాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఓపికగా ఒక పెద్ద మనిషి హోదాలో వాస్తవాలు చెప్పినాడు. ఆనెస్ట్లీ చెప్తున్నాను, మల్లారెడ్డి గారు ఈజ్ అ టాప్ ఫిగర్. కానీ మనస్తత్వం అన్నది చాలా చిన్న పిల్లది, ప్రేమగలోడు పై. నేను ఒక మాట చెప్తా, నేను ఇంతకుముందే నా కళ్ళ ముందు జస్ట్ ఇంటర్వ్యూకి వచ్చే ముందు పిల్లగాడు సీట్ ఇస్తా భయ అన్నాడు. కానీ ఆయన అతి ఉత్సాహంతో ఎమ్మెల్యేకి ఫోన్ చేసి నేను ఇప్పుడు ఇయ్యాను భయ అన్నాడు డైరెక్ట్. నాకు ఎమ్మెల్యే రికమెండేషన్ కాదు, నీ ఆర్థిక స్థితిగతి బట్టి ఇస్తా అన్నారు. సార్ ఇది నేను మీరు అనుకోలేదు ఇంటర్వ్యూ అడుగుతా అని. ఆ పిల్లోడికి మీరు ఇచ్చిరు సార్, లవ్ యూ సార్. కొడుకు ఎంపీ ఎప్పుడు చేయబోతున్నాడు సార్? అరే మరి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు అవుతారు, వాళ్ళు నిలబడితే అవుతారు, నిలబడితే అయిపోతారు, నేను చేస్తే అయిపోతుందా? రేవంత్ రెడ్డి గారు కలిసిన సార్ యూనివర్సిటీ గురించి ఏమన్నా మాట్లాడడం కానీ? అది జనరల్గా సీఎం అయినా నేను ఎమ్మెల్యే అసెంబ్లీలో కలుస్తూనే ఉంటాను. ఏమైనా మాట్లాడతారా సార్ మీరు? జనరల్గా చెప్తాడు బాగున్నావా, బాగున్నామ్మా, చాయ్ అయిపో అంటాడు, తాగుతాం, అయిపోయి. మీకు మంచి రిలేషన్ ఉంటుంది సార్ రేవంత్ రెడ్డి? రిలేషన్ లేదు, కోపం లేదు, తాపం లేదు, ఫ్రెండ్షిప్ లేదు. మీ రెడ్డి కదా సార్? రెడ్డి అయితే బోలెడు మంది ఉన్నారు కదా. రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నాడు. అదంతా కాంగ్రెస్ పార్టీ, మీది మాత్రం బ్లడ్ టీడీపీ బ్లడ్. మీది రేవంత్ రెడ్డి గారిది. అరే టీడీపీయా ఏదా చూడు, అది నడుస్తూనే ఉంటుంది. ఇంకొకటి లాస్ట్ జలకి ఇచ్చే క్వశ్చన్, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి మీకు ఒక ఆఫర్ ఇచ్చినారు, మల్లన్న నువ్వు ముందుకు పోతావంటే చెప్పు పార్టీ పగలు ఇస్తాను అని అన్నారు. డెసిషన్ మేకింగ్ మీ చేతిలో ఉంది, మీరు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఇక టీడీపీ తెలంగాణలో ఇప్పటికీ టీడీపీ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకు స్ట్రాంగ్ పిల్లర్స్, స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నారు. సో మీరు ముందుకు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు పక్కలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మనీ విషయంలో, మేనేజ్మెంట్ విషయంలో, పోల్ విషయంలో యువర్ సక్సెస్, యూనివర్సిటీలో యువర్ సక్సెస్, పొలిటికల్ విషయంలో యువర్ సక్సెస్. సక్సెస్ కి బ్రాండ్ అంబాసిడర్ మల్లారెడ్డి. సో మల్లారెడ్డి గారు టీడీపీ బాధ్యతలు ఎప్పుడు తీసుకోబోతున్నారు? పోతలేను నేను. ఎండింగ్ క్లోజ్.